ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా చేయండి, థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఎగ్స్ బాయిల్ చేసేసుకొని కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని దీనికి మసాలా కోసం మిక్సీ జార్లోకి వెల్లుల్లి, అల్లము, పుదీనా కొద్దిగా వేసుకోండి, కొత్తిమీర ఎక్కువగా వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి ఇలా తుంచేసి వేసేసుకొని జీడిపప్పు ఒక 5-6 వేసేసుకొని ఉల్లిపాయ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలు ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టమోటాలు తొందరగా మెత్తబడతాయి. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మెత్తగా అవుతాయి కదా టమోటాలు. ఇలా మెత్తగా అయిన తర్వాత గరిటెతోటి అలా స్మాష్ చేయండి, పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత పసుపు, టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసేసుకొని అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మగ్గించుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకోకండి, 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోకే వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఈ మసాలా అంతా ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ శనగపిండి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఫస్ట్లో కొద్దిగా వేసాం కదా, 2 సరిపడా వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న శనగపిండిని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్, ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువగా కదిలించకూడదు. ఎగ్స్ పైకి ఇలా గ్రేవీని వేసుకోవాలన్నమాట. ఎగ్స్ కదిలిస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న పచ్చసొన అంతా కూడా ఊడిపోతుంది. కాబట్టి ఎక్కువగా కదిలించకుండా గ్రేవీని ఎగ్స్ మీదకి ఇలా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గించుకున్నారనుకోండి, థిక్ గ్రేవీగా ఉండేటువంటి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో కానీ చపాతీ, రోటీ, బటర్ నాను దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు వీడియో? ఇలా థిక్ గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.